ఇంతేగా ఇంతేగా ఇక ఎవరు పార్టీ వీడరు, ఇంతే ఇంతే ఇలా అనుకోవటంతోనే టీ కాంగ్రెస్కు సరిపోతుందట. కానీ హస్తానికి హ్యాండ్ ఇచ్చి కారెక్కే ఎమ్మెల్యేల సంఖ్య మాత్రం రోజు రోజుకు పెరుగుతోంది. సబితా ఇంద్రారెడ్డి ఇచ్చిన షాక్ నుండి తేరుకోకముందే పాలేరు ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి టీఆర్ఎస్కు జై కొట్టేశారు. ఇంకో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తట్టాబుట్టా సర్దుకుంటే ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదా కూడా కాంగ్రెస్కు పోతుంది. అటు పార్లమెంట్ ఎన్నికల్లో పరువు ఎలా కాపాడుకోవాలరా దేవుడా అని పీసీసీ పెద్దలు తలలు పట్టుకున్న వేళ అంతకన్నా ముందే అద్దిరిపడే షాక్ను అద్దిరిపోయే రేంజ్లో ఇస్తోంది గులాబీ దళం. తెలంగాణ పొలిటికల్ స్క్రీన్ మీద టీఆర్ఎస్ అధిష్టానం మొదలుపెట్టిన ఆపరేషన్ ఆకర్ష్కి కాంగ్రెస్ విలవిలలాడుతోందట. ఒకరి తర్వాత ఒకరుగా ఎమ్మెల్యేలు కారెక్కిస్తూ ఉండడంతో ఏం చేయాలో అర్థం కాక చూస్తూ ఉండిపోవడానికి పరిమితమవుతున్నారట పీసీసీ పెద్దలు. ఇప్పటిదాకా నెక్స్ట్ జంప్ జిల్లానిగా మారేదెవరు అన్న ప్రశ్న తెలంగాణ కాంగ్రెస్ ని ఆందోళనకు గురిచేస్తూ వచ్చింది. ఇప్పుడు అంతకు మించి అన్న తరహాలో కొత్త కలవరం మొదలైందట. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ని వీడితే ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా పోతుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 19 మంది ఎమ్మెల్యేలను మాత్రమే గెలుచుకుంది కాంగ్రెస్. వారిలో 6 ఇప్పటికే కారెక్కేశారు. మొదటి విడతలో ఆత్రం సక్కు, రేగ కాంతారావు కాంగ్రెస్ కి గుడ్ బై చెప్పారు. ఆ వెంటనే హరిప్రియా నాయక్, చిరుమర్తి లింగయ్య హ్యాండ్ ఇచ్చారు. ఇలా వరుస షాక్స్ నుంచి కోలుకోకముందే సబితా ఇంద్రారెడ్డి టీఆర్ఎస్ కి జైకొట్టి మొత్తం తెలంగాణ కాంగ్రెస్ ని డీలా పడేలా చేశారు. స్వయంగా రాహుల్ గాంధీ ఫోన్ చేసి ఢిల్లీ రమ్మని పిలిచినా సబితా ఇంద్రారెడ్డి పట్టించుకోలేదట. అధిష్టానంతో మాట్లాడి సబితను ఢిల్లీకి తీసుకువెళ్లడానికి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసి ఎలాగైనా ఈ వలసను ఆపాలని రేవంత్ రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేశారట. కానీ ఫలితం లేకుండా పోయింది. సబితా ఇంద్రారెడ్డి గులాబీ కండువా వేసుకోవడానికి సయ్యనేశారు. ఆ వెంటనే పాలేరు ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి వ్యవహారంతో మళ్లీ ఉలిక్కిపడ్డారు పీసీసీ పెద్దలు. టీఆర్ఎస్ ముఖ్య నేతల్లో ఒకరైన తుమ్మల నాగేశ్వరరావును ఓడించిన ఉపేందర్ రెడ్డి ఇప్పుడు అదే టీఆర్ఎస్ వైపు చూసేశారు. తెలంగాణ ఎమ్మెల్యేల సంఖ్య 125. ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కాలంటే కనీసం 10% ఎమ్మెల్యేలుండాలి. అంటే 12 మంది ఎమ్మెల్యేలు ఉంటే తప్ప ప్రధాన ప్రతిపక్ష హోదా ఉండదు. 6 ఎమ్మెల్యేలు జంప్ చేసేశారు. మిగిలింది 13 మంది ఎమ్మెల్యేలు. మరో 2 ఎమ్మెల్యేలు కారెక్కితే కాంగ్రెస్ కి ప్రధాన ప్రతిపక్ష హోదా పోతుంది. దీంతో ఈ పరిస్థితి నుంచి ఎలా గట్టెక్కాలో అర్థం కాక పీసీసీ పెద్దలు అల్లాడుతున్నారట. మరోవైపు కోమటిరెడ్డి బ్రదర్స్ అతి త్వరలోనే పార్టీ మారబోతున్నారన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోందట. కోమటిరెడ్డి బ్రదర్స్ కి వీర విధేయుడైన లింగయ్య పార్టీ మారడం వెనుక వేరే వ్యూహముందన్న డిస్కషన్ పొలిటికల్ సర్కిల్స్ లో సాగుతోందట. నల్గొండ ఎంపీ టికెట్ ఆశిస్తున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడం లేదట. దీంతో ముందుగా లింగయ్యను కోమటిరెడ్డి బ్రదర్సే టీఆర్ఎస్ లోకి పంపించారన్న చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. మరోవైపు ములుగు ఎమ్మెల్యే సీతక్క మీద కూడా టీఆర్ఎస్ అధిష్టానం ఫోకస్ పెట్టిందన్న డిస్కషన్ కాంగ్రెస్ కండువాల్లో కలవరం రేపుతోందట. అలానే భద్రాచలం ఎమ్మెల్యే పోడెం వీరయ్య కూడా త్వరలోనే జంపింగ్ జపాంగ్ సాంగ్ ఆలపిస్తారన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో సాగుతోందట. అదే కనుక జరిగితే పార్లమెంట్ ఎన్నికలకు ముందుగానే ప్రధాన ప్రతిపక్ష హోదాను సైతం కాంగ్రెస్ కోల్పోవడం ఖాయం. దీంతో ఈ పరిస్థితిని అధిగమించడానికి పీసీసీ పెద్దలు ఏం చేస్తారన్న చర్చ పార్టీలో జోరుగా సాగుతోందట. అదే సమయంలో ఇప్పటిదాకా ఏం చేయని నేతలు ఇకపై ఏం చేస్తారన్న నిట్టూర్పులు కూడా కార్యకర్తల నుంచి వినిపిస్తున్నాయట.